నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాలకు అడ్డుకట్ట తొలగింది. మొన్నటి వరకు కోర్టులో ఉన్న వివాదానికి తెలంగాణ హైకోర్టు తెరదించింది. ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమం చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో త్వరలోనే 15,640 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కానున్నాయి. ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా ఈ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం వాళ్లకు సానుకూలంగా తీర్పునిచ్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికి 4 మార్కులు కలపాలంటూ ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై ఎంపికైన కొందరు అభ్యర్థులు తప్పుపట్టారు. సింగిల్ బెంచ్ తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ను డివిజన్ బెంచ్ స్వీకరించింది. ఇన్నాళ్ళు ఈ వ్యవహారం హైకోర్టులో ఉండడంతో నియామకాలకు అప్పట్లో బ్రేక్ పడింది. ఈ పిటిషన్ ఇప్పుడు విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును తప్పుపట్టింది. మార్కులు కలపాల్సిన అవసరం లేదంటూ చెప్పింది. పరీక్షల్లో తప్పులు దొరలాయన్న విషయంలో ఎక్స్పర్ట్ కమిటీతో విచారణ చేయించాలని నిర్ణయించింది. దీనికోసం త్వరలోనే కమిటీ ఏర్పాటు కానుంది. విచారణ పూర్తయ్యాక 4 వారాల్లో ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో హోల్డ్లో ఉన్న ఉద్యోగాలని ఇప్పుడు భర్తీ కానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు తీర్పుపై కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆనందంలో మునిగిపోతున్నారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.